యుఏఈ నుంచి భారతీయులను తరలించే ప్రక్రియను ఇండియా ప్రభుత్వం ప్రారంభించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకొస్తోంది ప్రభుత్వం. దుబాయ్ నుంచి ఢిల్లీకి తొలి విమానం చేరుకుంది. 300 మంది భారతీయులతో అబుదాబి నుంచి ఎతిహాద్ ఎయిర్లైన్స్ ఢిల్లీకి చేరుకుంది. మరోవైపు ఇప్పటి వరకు యుఏఈ నుంచి 4 విమానాలు వచ్చాయి. 3 రోజుల విరామం తర్వాత స్వల్పంగా విమాన సేవలు షురూ అయ్యాయి. వార్ కారణంగా దుబాయ్ గగనతలం మూసివేశారు. దాంతో విమాన సర్వీసులు ఆగిపోయాయి. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే యుఏఈ నుంచి భారతీయులు తరలించే ప్రక్రియ ఇండియా ప్రభుత్వం ప్రారంభించింది. రాజు, ఎంతమంది ప్రయాణికులు చేరుకుంటున్నారు? స్వాతి, ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడుల నేపథ్యంలో ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో మొత్తం కూడా ఒక ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్షణక్షణం పరిస్థితులు తీవ్రమవుతున్నాయి కూడా. ఎందుకంటే మొదట ఏ విధంగానైతే ప్రివెంటివ్ అటాక్ పేరుతో ఇరాన్ పైన దాడులు చేయడం ఇజ్రాయెల్ అమెరికా, కానీ ఆ తర్వాత ఇరాన్ ప్రత్యేకంగా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలను టార్గెట్ చేస్తూ మిసైల్స్తో దాడులు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే గల్ఫ్ దేశాల మొత్తం కూడా ఏ విధంగానైతే ఎయిర్ స్పేస్ను క్లోజ్ చేశారు. అంటే ఈ రోజుకి ఈ యుద్ధం పరిస్థితులు మొదలై 4వ రోజు. సో 4 రోజులుగా కూడా ఎంతోమంది వివిధ దేశాల ప్రజలందరూ కూడా గల్ఫ్ దేశాల్లో ఇరుక్కొని పోయారని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా భారత పౌరులు కూడా లక్షలాది మంది అక్కడ ఉన్నారు. సో వాళ్ళందరినీ ఇండియాకు తీసుకురావాలా లేదంటే ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వం కసరత్తు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా తొలి విమానం అబుదాబి నుంచి వచ్చింది. ఎతిహాద్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటిది. ఇందులో 300 మంది వచ్చారు. ఆ తర్వాత మొత్తం 3 విమానాలు వచ్చినట్టుగా కూడా ఇప్పటికే అటు ఎయిర్పోర్ట్ అథారిటీ చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా కూడా మళ్ళీ ఇరాన్ యుఏఈలోని ఏ విధంగానైతే యుఎస్ కాన్సులేట్ ఉందో దానిపైన దాడి చేసింది. దాంతో కూడా ఇప్పుడు మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నిజంగా విమానాలు నడపగలరా అనేది కూడా ఒక్కొక్కసారి టెన్షన్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఎయిర్ స్పేస్ మొత్తం కూడా క్లోజ్ చేశారు. కానీ ఎక్కడైతే తీవ్రత తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఈ ఫ్లైట్స్ రన్ చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ పరిస్థితి ఎప్పుడు ఎక్కడి నుంచి ఇరాన్ ఏదైతే ఎయిర్ స్ట్రైక్ చేస్తుందో అనేది మాత్రం అర్థం కావడం లేదు. దాంతోనే ఆచితూచి ఈ విమానయాన ప్రయాణాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇక మరోపక్క ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఎవరూ కూడా వెనక్కి తగ్గట్లేదు. అంటే ఇరాన్ ఖచ్చితంగా వాళ్ళ చీఫ్ ఖమేనీ చనిపోయిన తర్వాత ఆయన ఏ విధంగానైతే వాళ్ళు తగ్గుతారు, లొంగిపోతారని చెప్పి భావించారు. కానీ వాళ్ళ ఇంకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పైగా ఖచ్చితంగా మేమేంటో చూపిస్తామంటూ కూడా ఇరాన్ ప్రకటనలు చేస్తుంది. మరోవైపు ట్రంప్ కావచ్చు, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి నేతన్యాహు వీళ్ళు సైతం ఖచ్చితంగా ఇరాన్లో ఉన్నటువంటి కీలక స్థావరాలను టార్గెట్ చేస్తాం, అంతేకాదు ఈ న్యూక్లియర్ రీసెర్చ్ జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా దాడులు చేస్తామనేటువంటి విషయాన్ని పదే పదే స్పష్టం చేస్తున్నారు. సో ఇదే గనక కొనసాగితే ఖచ్చితంగా మరో 4 వారాల పాటు ఈ యుద్ధం కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో 4 వారాల పాటు యుద్ధ పరిస్థితులు ఉన్నాయంటే ఖచ్చితంగా అక్కడ ఇరుక్కున్నటువంటి జనం కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడక తప్పదు. సో ఇప్పటికే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పి పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఏదైతే ఇరాన్ చేస్తున్నటువంటి అమెరికా స్థావరాలపైన దాడులు ఏవైతే ఉన్నాయో అవి కొన్నిసార్లు అమెరికా మిలిటరీ స్థావరాలతో పాటు సామాన్య ప్రజలు ఉండేటటువంటి నివాస సముదాయాలపైన కూడా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోనే జనం తీవ్ర టెన్షన్కు గురవుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు అంటే అందుకే భారత ప్రభుత్వం సైతం అక్కడ ఉన్నటువంటి ఎంబసీల ద్వారా, అంటే ప్రతి దేశంలో ఇండియాకి సంబంధించినటువంటి ఎంబసీ ఉంటుంది. విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎంబసీల ద్వారా ఎప్పటికప్పుడు భారత పౌరులకు సరైనటువంటి సూచనలు సలహాలు ఇస్తూనే ఉన్నారు. పైగా కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనే డీటెయిల్స్ని కూడా నోట్ చేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఎయిర్పోర్టులో చిక్కుకుపోతే మరికొంతమంది హోటల్స్లో ఉన్నారు. ఇంకొంతమంది గతంలో వాళ్ళు పనిచేసేందుకు అంటే ఉద్యోగాల కోసం వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడే ఉండిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో వాళ్ళ డాటాను మొత్తం కూడా సేకరిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఒకవేళ అక్కడి నుంచి ప్రత్యేక విమానాలు కనుక రన్ అవుతే ఖచ్చితంగా వాళ్ళందరినీ సేఫ్గా వెనక్కి తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మరోపక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒకవైపు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విజయవాడలో ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ కాల్ సెంటర్కి వస్తున్నటువంటి కాల్స్ని అన్నింటినీ కూడా నోట్ చేసుకోవడం, ఎవరైతే తెలుగు ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వివరాలను మొత్తం కూడా ఎప్పటికప్పుడు కేంద్ర విదేశాంగ శాఖకు అప్డేట్ చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తరపున
ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. కాల్ సెంటర్కు వేలాది కాల్స్ వస్తున్నాయి. దాదాపు 4 అధికారులను ఇక్కడ పెట్టి కాల్ నెంబర్స్ ఇస్తే కాల్స్ వస్తూనే ఉన్నాయి. అంటే మేము పలానా చోట ఇరుక్కుపోయాము, ఇక్కడికి పెద్ద ఎత్తున బాంబుల శబ్దాలు వినిపిస్తున్నాయి, సో ఏమవుతుందో అర్థం కావట్లేదు, మమ్మల్ని త్వరగా తీసుకెళ్ళండి అంటూ కూడా వాళ్ళు వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు తరలింపు సాధ్యం కాదు. కొంత ఎయిర్ స్పేస్ అనేది మూసేశారు కదా, అందుకోసం మీరు సురక్షిత ప్రాంతాల్లో ఉండండి, మీ నెంబర్స్ నోట్ చేసుకుంటున్నామంటూ అధికారులు ఇక్కడ సమాచారాన్ని నోట్ చేసుకుంటున్నారు. అదే సమయంలో మొత్తం కేంద్ర విదేశాంగ శాఖకు అప్డేట్ చేస్తూ ఏమాత్రం అవకాశం ఉన్నా వాళ్ళందరినీ వెంటనే త్వరితగతిన వెనక్కి తీసుకురాలనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఒకవైపు ప్రధానమంత్రి మోడీ సైతం ఆయా దేశాల అధినేతలతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. నిన్న సౌదీ అరేబియా కింగ్తో పాటు మరోవైపు ఇతర దేశాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ప్రధానులతో కూడా మాట్లాడుతున్నారు. ఒకవైపు ఈ పరిస్థితులు శాంతించాలని కోరుకుంటూనే మరోవైపు అక్కడ ఉన్నటువంటి భారత పౌరులను కొంత సురక్షితంగా ఉంచేందుకు అక్కడ ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలనే విషయాన్ని కూడా ప్రధానమంత్రి మోడీ ఆయా దేశాలతో స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి 4వ రోజుకు యుద్ధ పరిస్థితులు చేరుకోవడంతో ఆ గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాలు సైతం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మరింత తీవ్రంగా మారక ముందే శాంతియుత వాతావరణం నెలకొలాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. రైట్ రాజు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.